రైస్ మాఫియా జరిగితే మొట్టమొదటి దెబ్బ పడేది ఇద్దరి మీద పడిద్ది. ఒకటి పేదవాడి మీద పడిద్ది, రెండు రైతు మీద పడిద్ది. రైతు దగ్గరే తక్కువ. ఇప్పుడు మిడిల్ మ్యాన్ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి నీతి న్యాయం అనేది ఉండదు. వ్యాపారస్తుడికి ఒకటే లాభం రావాలి. కొనేవాడి దగ్గర నుంచి 10 రూపాయలు కొని అమ్మేవాడికి 1000 రూపాయలకి అమ్ముతాడు. ఈ మధ్యలో ఈ బాగా ఎంత లాభం అనేది రబ్బర్ లాంటిది, బాగా గట్టిగా లాగుతూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువగా స్ట్రెచ్ అయితే అంత లాభం వాళ్ళకి. అందుకని కొనే రైతుల దగ్గర పాపం వాళ్ళు చెమట వచ్చి కష్టపడి తక్కువ వడ్డీకి తీసుకొచ్చేసి పొలం దున్నుకొని నాట్లేసి బియ్యం పండించిన రైతుకి ఏమున్నది ఫైనల్గా? చాలా కష్టంతో డబ్బులు సంపాదిస్తాడు. సరే, ఎవడో మిడిల్ క్లాస్ వాడు పేదవాడు వాడు కొనుక్కోవడానికి కష్టం. ఇప్పుడు కొనే రైతు దగ్గర 10 రూపాయలు కొని అమ్మేటువంటి వానికి 1000 రూపాయలు అయితే ఇది ఒక పెద్ద మాఫియా అనేది పెద్ద అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, టమాటాలు, బియ్యం ఇవన్నీ నిత్యావసర వస్తువులు. ఇక్కడైనా సరే మనం కంట్రోల్ చేయకపోతే పేదవాడు సఫర్ అవుతాడు, ముఖ్యంగా రైతులు కూడా సఫర్ అవుతారని నేను కూడా కొంతకాలం అనుకుంటున్నా. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనుక మళ్ళీ గెలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు దీన్ని కట్టడి చేస్తారని